వెల్కమ్ టు వినాజ్ కిచెన్ ఫ్యామిలీ వ్లాగ్. కొబ్బరికాయ చూస్తున్నారు కదా. సో నేనైతే ఈ రెసిపీ కోసం మా అక్కని పిలిచాను. ఎందుకంటే మా అక్క ఈ కొబ్బరి అన్నంలో చేయి పెడితే చాలు చాలా చాలా టేస్ట్ వస్తుంది. సో మా అక్క అంటే మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్. తను చాలా బాగా ఉంటుంది. కొబ్బరి అన్నమైనా పిండి వంటలేనా. సో ఈ మ్యాగీ చూస్తున్నారా, దీని రివ్యూ లాస్ట్లో ఇస్తాను. సో మా అక్క అయితే నాకు పెళ్ళై ముందు నుంచి నాకు తెలుసు తను. సో నేను అక్క అలవాటైపోయింది. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అండి. కొబ్బరికాయ పాలు అందరూ క్లాత్లో పెట్టి తీస్తారు, నేను నెట్లో పెట్టి తీస్తున్నాము. మా అక్క దీంట్లో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పిందంటే, గుజ్జు తీస్తారు కదా ఫస్ట్ మిక్సీ చేసి, అది ల్యూక్ వామ్ వాటర్లో ఒక చిన్న గ్లాస్ వాటర్లో వేయండి. వేస్తే అది బాగా వస్తాయి. సో మా పిల్లలు కూడా ఇక్కడ రెడీగా ఉన్నారు, నాకు హెల్ప్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ అత్త అంటే ఇష్టం. సో తొందర పనులు అయిపోయే వాళ్ళని, అంటే ఆఫ్టర్నూన్ వస్తుందా లేకపోతే ఈవినింగ్ వస్తుందో తెలియదు. సో మధ్యాహ్నమే నేను కర్రీ అన్నీ చేస్తాను. ఈ కర్రీ ఏంటంటే, ఫస్ట్ నేను మసాలా బాగా ఫ్రై చేస్తున్నాను, దాని తర్వాత చికెన్ పీసెస్ వేస్తాను. కానీ నేను ఈ ప్రాసెస్ మా అమ్మాలు చేస్తారు ఎక్కువ. మా హస్బెండ్ అయితే ఎక్కువ క్వాంటిటీలో తెస్తారు చికెన్. సో ఫస్ట్ మసాలా అంతా ఫ్రై చేసిన తర్వాతే చికెన్ పీసెస్ వేసుకుంటే అది ఫ్రై చేయడానికి కలపడానికి బాగుంటుంది. సో మామూలుగా ఇలా కలిపేసి మీరు జస్ట్ మూత పెట్టేయండి. దాని మాట కాదే చాలా ఉడికిపోయి ఎంత టేస్ట్ వస్తుంది. మీరు ఒకసారి ఈ ప్రాసెస్ మీ ఇంట్లో చేయండి. సో ఇలాగే ఇది సండే వీడియో అండి, అప్లోడ్ చేయలేకపోయాను. సో మీకు కూడా మీ సండే ఏటేట్ వండుకున్నారు కామెంట్లో రాయండి. ఇది మా అక్క వచ్చింది చూడండి, తనే అన్నీ కట్ చేసి పెట్టేస్తుంది. తక్కువ క్వాంటిటీలో వండుతున్నాం కాబట్టి తనే అన్నీ చేసుకుంటుంది. మా అక్క పిండి వంటలు చాలా బాగా చేస్తుంది. దీనికి ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, కొబ్బరి పాలులోనే ఫస్ట్ పసుపు సాల్ట్ వేసుకోవాలి. పసుపు ఇంకా సాల్ట్ ఉన్నారంటే, ఎందుకంటే సాల్ట్ తర్వాత చూసుకోవచ్చు అంటారు కదా, కానీ రైస్ వేసిన తర్వాత కలిపితే అది ఇరిగిపోద్దని, అంటే బ్రోక్ అయిపోద్దని ఇప్పుడే సాల్ట్ అని వేసుకుంటారు. సో ఇంగ్రీడియంట్ ఏంటంటే చూడండి, బే లీవ్స్, కార్డమమ్ ఇంకా ఎక్కువ తీసుకోవాలి, సినమమ్ ఎక్కువ తీసుకోవాలి. నా దగ్గర తక్కువ ఉంది. కార్డమమ్ కంపల్సరీ ఉండాలి, గ్రీన్ది. లవంగాలు, ఇంకా మీరు మిరియాలు వేసుకోవచ్చు లేకపోతే లేదు, మాకు వద్దనేసింది. సో స్టార్ అనీస్ వేసుకోవాలి. ఈ కుక్కర్లో ఎంత అన్నం పడుతుంది, మా చిన్న గ్లాస్ ఉంటుంది, ఆ గ్లాస్తోనే నేను 3 గ్లాస్ వేసాను. సో దీనికోసం కొత్తిమీర, పచ్చిమిర్చి, ఇంకా పుదీనా, ఒక టమాటా, ఒక ఆనియన్, క్యారెట్ అయితే సరిపోద్ది. సో మీ ఇంగ్రీడియంట్ బాగా చూసుకోండి. పాజ్ చేసి ఒకసారి చూసుకోండి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారుగా ఉంచండి. కుక్కర్లో ఫస్ట్ బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేయండి, అంటే కడ మసాలా అంటారు కదా, బే లీఫ్తో సహా. ఆనియన్ వేయండి, గ్రీన్ చిల్లీ వేయండి, క్యారెట్ వేయండి. ఇక్కడ చిన్న డాల్డా కూడా వేసుకోవచ్చు, అంటే మీకు అన్హెల్తీగా అనిపిస్తే వేయరాదు. సో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కొంచెం 5 minutes ఫ్రై చేయండి, అంటే పచ్చి వాసన పోయే వరకు. మా అక్క అన్నీ వండుతుంది. సో ఇదైతే మా పాప వీడియో తీసింది కాబట్టి షీఈ్ ఓకే విత్ దాట్. నేను తీస్తే మాత్రం వద్దనేసింది. సో పుదీనా ఇప్పుడు వేసారండి, పుదీనా ఎక్కువ వేస్తే బాగుంటుంది దీంట్లో. మీ ఎంత కారం తింటారో అంటే తినగలరో అంత పచ్చిమిర్చి వేసుకోండి. ఇంకా మిల్క్ యాడ్ చేయండి. మిల్క్లో ఫస్ట్ నేను చెప్పాను కదా, సాల్ట్ని పసుపు వేసాను. సో మీరు
ఏమీ వేయక్కర్లేదు. ఇలా కలిపితే చాలు. బాగా కలపండి. కలిపిన తర్వాత సోక్ చేసిన నేను 30 మినిట్స్ కోసం బాస్మతి రైస్ సోక్డ్ చేశాను. అది ఇప్పుడు వేయాలి. మీకు ఎంతంటే ఒక గ్లాస్ బియ్యం అయితే 1.5 వాటర్ వేయండి. సో ఇలాగే 3 గ్లాస్ బియ్యం తీసుకున్నా, రైస్ తీసుకుంటే మేము కూడా ఆ క్వాంటిటీ బట్టి మెజర్మెంట్ బట్టి వేసాను. మూత వేయకముందు లెమన్ కొంచెం స్క్వీజ్ చేయండి. దీనివల్ల ఏంటంటే రైస్ కొంచెం పొడి పొడిగా బాగుంటుంది. ఈ ప్రాసెస్ అన్నీ మీరు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చేయండి. కొబ్బరి అన్నం చాలా చాలా టేస్ట్గా వస్తుంది. సో మళ్ళీ నేను అదే అంటున్నానంటే కొన్ని ప్రాసెస్ ఇటు అటు చేస్తారు. సో దానివల్ల టేస్ట్ కొంచెం మారిపోద్ది. తర్వాత ఘీ వేయండి, క్లోజ్ చేసేయండి. మీరు ఒక విజిల్కి చూడండి ఎంత బాగా వచ్చాయి, అదిరిపోయింది. ఇది సర్వింగ్ బౌల్లో మీరు వేడిగా తింటేనే బాగుంటుంది. సో మా అక్క వచ్చింది. సో డిన్నర్ కూడా ఇదే, చికెన్ ఉంది. మా హస్బెండ్ ఇంకా కర్రీ తెచ్చారు, మటన్, అది కూడా ఉంది. సో దీంతో మా సండే అయితే హ్యాపీగా వెళ్ళిపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్ అక్క. మీరు మళ్ళీ రావాలి. ఇంకా రెసిపీ మీరు మా సబ్స్క్రైబర్స్కి చూపించాలి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది నా షార్ట్లో కూడా ఉంది, మీరు చూడండి, లైక్ చేయండి. మా పిల్లలకి అయితే హ్యాపీ సండే అయింది. ఎందుకంటే టేస్టీ చికెన్ కర్రీ కొబ్బరి రైస్తో. నాన్ వెజ్ తినకపోనోళ్ళు పొటాటో కర్రీ అయితే చాలా బాగుంటుంది. సో వేడిగా తినండి. హ్యాపీ సండేగా. సో మా సండే అయితే బాగా స్పెండ్ అయ్యింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.